జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత తృతీయ అధ్యాయ ఫలము పాపనాశనము ప్రేతత్వ విముక్తి. పూర్వము జడుడనువాడు స్వకులాచారములెల్ల వీడి దురాచారపరుడై చరించుచుండగా ధనాశాపరులకు కొందరు దొంగలు అతనిని ఒక చెట్టు క్రింద వధించిరి. అతడు కడు పాపాత్ముడగుటచే ప్రేతరూపమును పొంది ఆ చెట్టునే ఆశ్రయించుకొని ఉండిపోయెను. కాలాంతరమందు అతని పుత్రుడు కాశీకి పోవచ్చు తన తండ్రి ఉన్న చెట్టు క్రిందనే విశ్రమించి యథాలాపముగా భగవద్గీత ఎందలి 3వ అధ్యాయమును పఠింపగా జడుడు ప్రేతరూపమును విడిచి దివ్యదేహముతో విమానారూఢుడై స్వర్గమునకేగుచు కుమారుని చూచి, నాయనా, నీవిప్పుడు గీత 3వ అధ్యాయమును పఠించుటచే నా ప్రేతత్వము తొలగిపోయినది. కావున అత్యంత మహిమాన్వితమగు ఈ తృతీయ అధ్యాయమును నిత్యమును పారాయణ చేసి నీవును తరింపుము అని ఆశీర్వదించెను. జై శ్రీమన్నారాయణ.